ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేద ఇంటి రుచులకు స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ వేదాని. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఎగ్ రైస్ అలాగే ఆమ్లెట్ అండి. ఏంటండి ఈ రెండు వెరైటీ ఉన్నాయి, ఎగ్ రైస్ ప్లస్ మరి ఆమ్లెట్ అని లేదండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని చేసుకునే పద్ధతిని చూసుకుందాము. నేను నా స్టైల్లో చేస్తున్నాను. ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు: ఒక కప్ నిండి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 2 ఎగ్స్తోనే చేయిస్తున్నానండి, ఎక్కువ క్వాంటిటీ చేయడం లేదు. అలాగే కొద్దిగా కరివేపాకు, హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనము కారం పొడి మనకి ఎంత కావాలో హాఫ్ స్పూన్ అంతే, అంతకుమించి ఎక్కువ వేయద్దండి. ఒకవేళ మీరు కారం తినాలి అని అనుకుంటే మరొకసారి వేసుకోనండి. అలాగే నేను చూపిస్తున్నటువంటి ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, అలాగే కొద్దిగా ఈస్టర్న్ చికెన్ మసాలా వేస్తున్నానండి, ఎక్కువ వేయడం లేదు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోండి. ఇదంతా ఈ మసాలాల కారం అంతా కరెక్ట్ సరిపోతుందండి. మరి ఎక్కువ కారం వేస్తే ఘాట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఉప్పు చూసుకొని వేస్తున్నాను. మరి రైస్ వేసినాక మరి వేస్తానండి. ఇలాగ రైస్ కొద్దిగా ఎంత కావాలో అంత రైస్ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకొని సాల్ట్ వేసుకొని దింపండి, అంతే. ఎమ్మి ఎగ్ రైస్ రెడీ. అలాగే ఆమ్లెట్ తయారు చేసుకుని చూసుకుందాం. ఒక బౌల్లో 2 ఎగ్స్, కొద్దిగా కారం పొడి, కొద్దిగా చికెన్ మసాలా, ఈస్టర్న్ చికెన్ మసాలా, నేనైతే అదే వాడతానండి, చాలా బాగుంటుంది వంటల్లోకి. కొద్దిగా గరం మసాలా. ఇలా మనం ఆ స్పూన్తో ఇలాగ అనుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఆమ్లెట్ ఇలా వేస్తున్నానండి. ఇలా ఈ ఆమ్లెట్ వేగిన తర్వాత ఇలాగ చూసుకున్న తర్వాత ఇలాగ నేను నేను నా స్టైల్లో నేను ఆమ్లెట్ ఇలానే వేసుకుంటున్నానండి. ఇలాగ ఒకసారి చూసుకునండి. నేను ఇలాగే దాన్ని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పెద్దగా వేసుకుంటున్నాను, అంతే. మీ స్టైల్లో మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకునండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్ రైస్ విత్ ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి తిని కామెంట్ పెట్టండి ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఎమ్మి ఎగ్ రైస్ అండ్ విత్ ఆమ్లెట్ ఎంతో రుచికరంగా ఉంటుందండి. జస్ట్ సింపుల్గా పిల్లలకి ఏదైనా చేసి ఇవ్వాలి అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేసి మీ ముందే టేస్ట్ చేసి చూస్తున్నానండి. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.